మే 13న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. దాదాపు 20 రోజులకు పైగా గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అలాగే ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, ఇలా ఒక్కొక్క అంశం మీద బెట్టింగ్ రాయిళ్ళు కాయ్ రాజా కాయ్ అంటూ కూడా బెట్టింగ్ కాస్తూ క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ రాయిళ్ళ చూపంతా కూటమి వైపే ఉందని, కూటమే గెలుస్తుంది అంటూ ఎక్కువ మంది బెట్టింగ్ రాయిళ్ళు బెట్టింగ్ కాస్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ఒక డైలమాలో పడిపోయారు. వారు అసలు బెట్టింగ్ కాయాలా వద్దా అనేటువంటి ఒక సందేహంలో ఉన్నారు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే పూర్తయింది. 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఎంత మెజార్టీ రాబోతుంది, ఇలా రకరకాల అంశాల మీద బెట్టింగ్ రాయిళ్ళు పందేలు కాస్తూ ఉన్నారు. వైసీపీ వైపు అసలు పందెం కాసేవాళ్ళు కరువయ్యారని, వైసీపీ నేతలే పందెం కాసేందుకు భయపడుతున్నారని, ఓటమి భయం స్పష్టంగా వాళ్ళలో కనపడుతుంది అని, ఎవరైనా బెట్టింగ్ కాసేందుకు ముందుకు వచ్చినా వైసీపీ నేతలు కూడా టీడీపీయే గెలిచే అవకాశం ఉంది అంటూ టీడీపీ వైపే బెట్టింగ్లు కాస్తున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులే అయితే ఉన్నాయో బెట్టింగుల రూపంలో వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడనే కాదు, ఐపీఎల్ మ్యాచ్లు జరిగినా ఇంకోటి జరిగినా ఏం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే బెట్టింగులకి బాగా పేరు తెచ్చుకున్నటువంటి రాష్ట్రంగా మారుతోంది మనది. ఎందుకంటే మనకి చెప్తారు చూసారా, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది బెట్టింగ్కి అనర్హం అన్నట్టుగా మారిపోయింది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అయితే మనం పోస్ట్ పోల్ సినారియో కనుక తీసుకుంటే, అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం జనరల్గా ఏం చేస్తున్నామంటే ఈ సర్వేలు చేసేటువంటి సెఫాలజిస్టులు వీళ్ళు రకరకాల సర్వేలు రిలీజ్ చేస్తుంటారు. కానీ వీళ్ళకంటే బాగా ప్రజల నాడి పట్టుకోగలిగినటువంటి వాళ్ళు బెట్టింగ్ రాయిళ్ళు. ప్రజల్లో ఎలా ఉంది ఏంటనేటువంటిది వీళ్ళు ఎంత నెట్వర్క్ పెట్టుకొని చేసుకుంటారో వాళ్ళకి దైనటువంటి డేటా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఓకే. సో ఆ పరిస్థితుల్లో ఎలక్షన్ అయిన తర్వాత అధికార పక్షం ఖచ్చితంగా మేము 20 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పేసి ధీమాగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలింగ్ జరిగినటువంటి సరళిని చూసిన తర్వాత ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారు. పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా 30 నుంచి 35 లక్షల మంది వెల్లులాగా రావటం, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే నైతిక స్థైర్యం దెబ్బతింది వాళ్ళది. అయితే ఇదేదో ప్రమాదం జరిగేటట్టుందని చెప్పేసి గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే లండన్ టూర్ వెళ్తూ ఐపాక్ ప్రతినిధులతోటి కలిసి ఒక్కసారిగా ఆయన ఏం చెప్పారు, కంగ్రాచులేషన్స్, ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళు ఈయనకి చెప్పాలి, వాళ్ళని పెట్టుకుంది అందుకు ఆయన. వాళ్ళెవరు నోరు తిరిగిపోయినా రివర్స్లో ఈయనే వాళ్ళకి 151 పైన గెలవబోతున్నాము, పార్లమెంట్లో కూడా 22 పైన గెలవబోతున్నాం అనేటువంటి భరోసా ఇవ్వటం, వాళ్ళు చప్పట్లు కొట్టడం. ఆ చప్పట్లు కొట్టిన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది పెద్ద విశ్లేషణ వచ్చింది. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. సోషల్ మీడియాలో ఒక్కొక్క ఫోటోని వివరంగా చెప్పారు వాళ్ళు ఎవరు అనేటువంటిది. సో ఇది ఒక పక్కన. ఇది అవ్వగానే వాళ్ళల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక్కసారి ఉత్సాహం బాగా పొంగింది. మన జగన్ అన్నే చెప్పాడు ఆయనకు ఐపాక్ ఉంది, దేశం మొత్తం మన వైపు చూసే అవకాశం ఉందన్నాడు. అవకాశం ఉందనేటప్పటికి అసలు భారీ విజయాన్ని సాధించబోతున్నాం అనేటువంటి ఒక్కసారిగా ఉత్సాహం పొంగింది వాళ్ళలో. బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చారు. వచ్చి అవుననకుండా కాదనకుండా ఫలానా తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మనమే అధికారంలోకి రాకపోతున్నాం అంటూనే ముక్తాయింపుగా దీన్ని బేస్ చేసుకొని మీరు మాత్రం పందాలు కట్టొద్దు, పందాలు కడితే దెబ్బతినే అవకాశం ఉంది, పందాలను మనం ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. నువ్వు వచ్చిన సందర్భం ఏంటి, నీకు ఎన్నికల మీద అంత కాన్ఫిడెంట్గా ఉండి గెలుస్తారు 151 సీట్లు పైన అంటే అసలు అసందర్భంగా మాట్లాడాల్సిన పనే ఉంది. ఎగ్జాక్ట్లీ. రేపొద్దున
ఈ మాటను నమ్ముకొని ఎవరన్నా గనక పందాలు కాసి కోట్లలో కనుక పోగొట్టుకున్నారనుకోండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏళ్ళనే తిడతారు మళ్ళీ. బొత్స సత్యనారాయణ చెప్పాడు, జగన్ చెప్పాడు, మేము కాసాం, మమ్మల్ని ముంచేశారని చెప్పి. అంటే మునిపెన్నడూ లేనంతగా ఫలితాలు మనకు అనుకూలంగా రాబోతున్నాయి. దేశం నివ్వెరబోయేలాగా మన వైపు చూసేలాగా మనం కొట్టబోతున్నాం, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో దాన్ని నమ్ముకొని ఎంతోమంది బెట్టింగ్లు కట్టారనుకోండి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కదా. వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షికి సంబంధించినట్టు కొమ్మినేని శ్రీనివాసరావు బయటకు వచ్చి ఆయన కూడా అదే పాట, గెలుస్తున్నాం కానీ బెట్టింగ్లు మాత్రం మీరు కట్టకండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలో మనం ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఆయన అంతకుముందు ఏం చెప్పాడు, భారతదేశం అంతా నా వైపు చూసేటట్టుగా నేను పరిపాలిస్తానన్నాడు. నిజంగానే భారతదేశం అంతా మన వంక చూసింది. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం ద్వారా ఎలా పాలిస్తారు, అప్పులు తెచ్చి ఎలా పంచవచ్చు అనేటువంటిది ఒక ఉదాహరణగా. వ్యవస్థలను ఎలా విధ్వంసం చేయొచ్చు, ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం దేశానికి చూపించాం. ఓకే, అలాగే ఆయన ఏమన్నాడు, నివ్వెరపోయి మనంకు చూస్తారు చూడండి అన్నారు. అంటే సింగిల్ డిజిట్ రాబోతుందంటారా? రేపు పొద్దున దారుణంగా ఓటమి చెందిన తర్వాత కూడా అలాగే చూస్తారు. ఒక్కసారిగా 151 సీట్ల అద్భుత విజయం దగ్గర నుంచి ఇలా పతనాన్ని అయిందనుకోండి, అప్పుడు కూడా చూస్తారు. సో దాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ముందుగానే జాగ్రత్త చెప్పారు వాళ్ళకి, అరే నాయన జాగ్రత్త, ఇది అర్థం, మీరు గబగబా హడావుడి చేయకండి అని చెప్పేసి అని. ఎందుకంటే అనుభవజ్ఞుడు పాపం, ఆయన అనుచరులు కూడా ఉంటారు కదా కోర్టులో పెట్టేవాళ్ళు అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ జనంలో పాపం తగ్గడం జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే పందెం గాయడానికే ముందుకు రానటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని అలుసుగా తీసుకొని ఈ తెలుగుదేశం తరపున పందెం కాస్తున్న వాళ్ళు వీళ్ళని టీజ్ చేయటం మొదలుపెట్టారు. 1-2, 1-3 ఈ రకంగా. ఒక పక్కేమో కాయాలో తెలియదు, కాయకపోతే పరువు పోతుందేమో నమ్మకం. ఇప్పుడు దాకా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీరు అంత నమ్మకం ఉన్నప్పుడు పందెం ఎందుకు గాయలేదని. ఇప్పుడు పల్లెటూర్లు కదా, పల్లెటూర్లలో ఏంటంటే అందరూ చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ మళ్ళీ. సో ఈ రకరకాల భావాలతోటి వీళ్ళు బాధపడటం అనేటువంటిది మనం చూస్తున్నాము. నాకు కూడా ఒక అతను ఫోన్ చేశాడు, మాకు తెలిసిన అతను, అంటే నాకు డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా ఫోన్ చేయించాడు. ఒక ప్రముఖ సెఫాలజిస్టు, మా ఊరు అతనే. సో అతను బయట పెట్టట్లా ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు అనేటువంటి. ఈ సెఫాలజిస్టులకి ఎక్కువగా కాల్స్ వస్తున్నట్టున్నాయి సార్. వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు, మేము ఎవరి వైపు పందెం కాసే చేయాలి అనేటువంటిది. సో అతనికి అది నాకు అతను అడిగిచ్చింది ఏంటంటే, ఆయన అసలు బయటికి ఏం చెప్పట్లేదు, మీరు కాస్త ఇలా మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ విశ్లేషకుడుగా ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట పరిచయం ఉంటుంది కాబట్టి, ఆయన అడిగి ఆఫ్ ద రికార్డ్ అయిన ప్రైవేట్ కాన్వర్జేషన్లన్నా ఒక్క లీక్ ఇవ్వండి సార్, మేమేదో పందాలు కాసుకుంటామని రావటం జరిగింది. సరే వచ్చిన వాళ్ళు నేను మందలిచ్చి పంపించడం జరిగింది అనుకోండి, అది వేరే విషయం. అంటే ఎంతగా డెస్పరేట్గా ఉన్నారనేటువంటిది ఇది జరుగుతోంది. అదే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, 1-10 కాస్తాడు వాడు. అవును. సో ఆ పరిస్థితి బెట్టింగ్ రాయళ్లలో కూడా కనపడట్లేదంటే ఏంటంటే, పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. రేషియో కూడా వైసీపీకి పెడితే ఒక రేషియో, కుటుంబం వైపు పెడితే మరో రేషియో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే గెలిచేటువంటి టీం మీదే 1-4 రెట్లు, 1-3 రెట్లు ఇలా వస్తుంది. అందరూ టీడీపీ వైపే కాస్తే మరి వైసీపీ వైపు కాసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకొక అంటే ఎవరు పేరు అనేది బయటికి రాలేదు కానీ ఒక వైసీపీ నాయకుడే 50 లక్షలకు 50 కోట్లకు బెట్టింగ్ కాశారు. ఇంకొక వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అయితే 200 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టాడు. ఆయన మొన్న ఎన్నికల్లో ఎంతైతే ఖర్చు పెట్టాడో ఆ ఖర్చును మొత్తం కూడా రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది. అంతే కదా పాపం, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 50 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు దారుణంగా ఓడిపోతున్నాం అని తెలిసిన తర్వాత ఏదో రూపాయలు రాబట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనం ఏం చేయలేము, వీ హ్యావ్ టు విష్ దెమ్ లక్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.